వేటగాడు గాలం వేశాడు, దానికి ఎరేసాడు. ఏ చేప గాలానికి పడిద్ది? నోరు తెరిచిన చేప పడిద్దా, నోరు మూసుకున్న చేప పడిద్దా గాలానికి? నోరు తెరిచి దాన్ని తినాలని వచ్చిన చేపే పడిద్ది, కానీ తినాలని వచ్చిన నోరు మూసుకున్న చేప గాలానికి పడదు. అలాగే సాతానుగాడు గాల వేస్తాడు. నోరు మూసుకొని ఉంటే నువ్వు గాలానికి పడవు, నోరు తెరిస్తేనే గాలానికి పడతావు. గాల వేస్తాడంటే బూతులు మాట్లాడమని గాల వేస్తాడు నీకు. నోరు మూసుకొని ఉంటే బూతులు మాట్లాడకుండా వాడు గాలానికి పడవు. అబద్ధాలు మాట్లాడమని సాతాను గాల వేస్తాడు, నిన్ను శోధిస్తాడు. నోరు మూసుకొని ఉంటే అబద్ధాలు మాట్లాడకుండా వాడు గాలానికి నువ్వు పడవు. డబల్ మీనింగ్ మాటలు మాట్లాడమని సాతాను గాలి వేస్తాడు నీకు. నోరు మూసుకొని మౌనంగా ఉంటే మాట్లాడకుండా వాడు గాలానికి పడవు. నోరు తెరిచావా అబద్ధాలు చెప్పడానికి, సాడీలు చెప్పడానికి, సాతాను గాలంలో పడతావు, జీవితం నాశనం అయిపోద్ది, ఇక బాగుపడటం లేదు. నోరు మూసుకున్న చేప గాలానికి పడ్డట్టు చరిత్రం లేదు. పడిందా? నోరు తెరిచి గాలం దగ్గరికి వెళితే ఆటోమేటిక్గా అది పడిద్ది. నోరు జాగ్రత్త.